ఈటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. అక్కినేని నాగార్జున, అమల, అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోరస్, సునీల్, నిర్మాత నాగవంశీ స్వామివారిని నైవేద్య సమయంలో దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల స్వామివారిని నైవేద్య సమయంలో హీరో మాధవన్ అండ్ ఫ్యామిలీ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జెనవిస్ రెమెడీస్ జారో ఫార్మసీ జనరిక్ మెడిసిన్ స్టోర్ను ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. జనరిక్ మందులపై ఉన్న అపోహలను వీడి తక్కువ ధరల్లో నాణ్యమైన ఔషధాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవనరావు 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి సంజీవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సంజీవరావు మాట్లాడారు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబీస్ టీకాలు వేయించాలని వెటర్నరీ పాలిక్లినిక్ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్డీ శ్రీధర్ పేర్కొన్నారు. వెటర్నరీ పాలిక్లినిక్ కాకినాడలో ప్రపంచ జోనోసిస్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూతులు మాట్లాడే ఎమ్మెల్యే మాకొద్దు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రగిరి జనం కదం తొక్కారు. నియోజకవర్గంలో భూముల్ని కబ్జా చేస్తూ ప్రశ్నించే వారిపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని బూతుల వర్షం కురిపిస్తున్నారు. రిటైర్డ్ జడ్జిని బెదిరించి బూతులు తిట్టిన పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎస్సీ కార్యాలయానికి జనం భారీగా చేరుకున్నారు. బూతులు మాట్లాడిన మీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకుంటున్నావు చంద్రబాబు అని అన్నారు. కేవీఆర్ ప్రశ్నరామ మాట్లాడిన అంశానికి మించి కేసులు పెడుతున్నారు. పిఠాపురం జడ్జి ప్రశ్నరావును వదిలేశారు. 4 సార్లు కోర్టులు వదిలేయమన్నా ప్రభుత్వానికి బుద్ధి లేదు. రావణ్ను చంపాలని ప్రయత్నం చేశారు. రావణ్ మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబర్. సోషల్ మీడియాపై చట్టవిరుద్ధంగా దౌర్జన్యకాండ జరుగుతోంది. ఉపా యాక్ట్ పెట్టారు. రావణ్పై తప్పుడు కేసు పెట్టారు. రావణ్కు న్యాయ సహాయం అందిస్తాం. ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నామని రమ్మటి రాంబాబు అన్నారు. నిన్న గన్నవరం కోర్టు యూట్యూబర్ రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించడం, ఈ పరిణామాలపై ఈ రోజు సాక్షి దినపత్రిక వెలిపిస్తూ రాసిన కథనాలు, నిన్న జడశ్రావణ్ కుమార్ నేను ఏనాడు అన్న మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణరాజు స్పందించారు. విశాఖ హార్బర్లో అధికారులను మత్స్యకార మహిళలు నిలదీశారు. సముద్రంలో గల్లంతైన తమ వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలస్యంగా స్పందించిన అధికారుల తీరును బాధిత కుటుంబాలు తప్పుపడుతున్నారు. యూనియన్ కార్యాలయంలోనే బైఠాయించి బాధితులు నిరసన తెలుపుతున్నారు. మత్స్యకారుల ప్రాణాలంటే అంత లోకువ చంద్రబాబు అని మత్స్యకార మహిళలు నిలదీశారు. అయోధ్యలో మరో ఇంజనీరింగ్ మార్వెల్ బయటపడింది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ భవనంలో మెట్లు కుప్పకూలినాయి. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా, మేయర్ మహంత్ గిరీష్ త్రిపాఠి అక్కడే ఉన్నారనే సమాచారం. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.